మెల్లిగా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా, డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్వు ఇస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట, కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళు వస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడు అని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం, అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా సుద్దుగనరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు వస్తాయంట. పట్టించుకోకన్నయ్య, నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు, ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూలలు కూర్చుందు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ ఒకటి కుటుంబం అవుతుంది. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన్ని మన రాజ్యానికి వచ్చే నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మోహన్ ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నా? ఎలా వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. అన్నయ్య అన్నయ్య ఏటిగట్టుకు వెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరిపదా. రా, ఎవరికి వచ్చి రానంట. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలనుకుంటుంది? శ్రీను, నువ్వేమీ బాధపడకు. నీకు నా కళ్ళిస్తాను. నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది. అప్పుడు మన మనసులే కాదు, చూపులు కూడా ఒకటవుతాయి. లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? అక్కడ లక్ష్మి, లక్ష్మి.
వచ్చింది ఏయ్ 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో మొత్తానికి నీకు బుద్ధి లేదని ఒప్పేసుకున్నా. ఎవడాడు? రండి రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం అని తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నీలాంటి ఈజీగా అర్థం చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఆ. ఎంతమంది చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని అర్థం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు. అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. చొక్కన్నెవర్రా? మా గురువుగారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మని బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదెట్ట ఒప్పుకుంటాను? అయితే పని దానికి ఒప్పేహ. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. రేయ్, ఇరా. అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. రేయ్, రేయ్, కుర్చీ తగలకరా. పని మందులోకే. ఎలాంటి దద్దులారా? చుక్కాలు దద్దులారా? చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దర్లు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. Good. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తావు. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయే కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? ఆ. అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన ఇచ్చే ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి, ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను.